గురువుగారు, రోజు మొత్తంలో భగవంతుని ధ్యానం చేయడానికి ఏ సమయం అనువైన సమయం? సూర్యోదయానికంటే పూర్వం ఉత్తమోత్తమం. బ్రాహ్మీ ముహూర్త సమయంలో భగవంతుడిని స్మరిస్తే ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి సమాధానంలో మరికొంత మిగిలి ఉన్నది. అందరూ పొందే ప్రయత్నం చేయకూడదు, సాధించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పడంలో కుల మత వర్గ విచక్షణ అనేది మనం స్వీకరించకూడదు. స్వీకరించవలసిన నియమం సాహసం కలిగి ఉన్నాడా లేడా అనేది మాత్రమే. సాహసం, నియమం పట్ల అనురక్తి, ఆసక్తి, అధ్యయన ఆసక్తి ఇవి కలవారు ఎవరైనా చేయవచ్చు, కానీ ఇవి కలగడం చాలా కష్టం. ఇక భగవంతుడిని స్మరించే సమయంలో అన్నప్పుడు సూర్యోదయానికంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్త కాలం 3:30 నుంచి 5:30 వరకు ఉండేటటువంటి సమయం ఉత్తమోత్తమం. తదుపరి అపరాహ్న సమయం 12 గంటల నుంచి 2 గంటల వరకు. తదుపరి సాయంత్రం 4:30 నుంచి 7 వరకు. ఈ సమయాలలో భగవంతుడిని మనం స్మరించిన ఎడల అన్ని విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయాలు కాకుండా ఇందాక చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానంగానే తాత్కాలికంగా ప్రయోజనం చేకూరాలి, అతి వేగంగా ప్రయోజనం లభించాలి, షార్ట్ కట్ మెథడ్స్ ఏవైనా ఉన్నాయా అని అన్వేషించేటటువంటి వారు ఈ సమయాలలో రాహుకాలాలలో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం 3:30 నుంచి 4, సోమవారం ఉదయం 7 నుంచి 9 వరకు, 9:30 వరకు, 8-9 వరకు, అలాగే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇలా సమయాలను నిర్ణయించుకొని ఆయా సమయాలలో సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కూడా సాధించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ విషమ సమయాలు అంటుంది శాస్త్రం. సర్వే సర్వులు సామాన్యంగా భగవంతుడిని స్మరించే వేళలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే అత్యద్భుతమైన మరి ఒక మార్గం కూడా ఉంది. అజప జపయోగం అని ఆ మార్గానికి పేరు. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి కనుక ఎల్లప్పుడూ మనసులో శ్రీమాత్రే నమః, ఓం రామాయ నమః, ఓం గణపతయే నమః, ఎవరిని మీరు నమ్ముతారో ఆ దైవనామాన్ని మనస్సులో నిరంతరం జపం చేస్తూ ఉండాలి. తీరిక వేళ అంటూ లేకుండా ఉంటుంది. ఏదైనా విరామం దొరికితే మనస్సులో ఆ జపం చేస్తూ ఉంటే మనస్సు ఇంకా దుష్టమైన ఆలోచనల వైపు వెళ్ళదు, మనోబలం పెరుగుతుంది, అన్నీ మనం సాధించుకోగలుగుతాం. ఇది భగవంతుడి నామాన్ని స్మరించే నిమిత్తమై శాస్త్రం అందించిన సమయ